హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో దంత వైద్య కళాశాల మరియు వైద్య కళాశాలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొక 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందండి. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాము. అదేవిధంగా కొన్ని జిల్లాలలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలను మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియోస్ను కూడా ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏ జిల్లాల నుంచి వచ్చింది అనేటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దామండి. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇదైతే మనకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ. Applications are invited from the eligible candidates for the following post on contract outsourcing basis under the control of DME AP Vijayawada to work in the Rangaraya Medical College, Kakinada. Initially for a period of 1 year అనేసి మెన్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్, క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్, అదేవిధంగా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అలాగే రెమ్యునరేషన్ చూద్దామండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 4 పోస్టులు అయితే ఉన్నాయండి. 28,000 శాలరీ అయితే ఉంది. పాస్డ్ డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ కోర్స్ విత్ 1 year అప్రెంటిస్ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. దే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీ మెడికల్ కౌన్సిల్. ఏపీపీఎంసీ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. 1 year డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఆప్థాల్మిక్ టెక్నీషియన్ 1 పోస్ట్ అయితే ఉందండి. 15,000 శాలరీ అయితే ఉంది. పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ బైపీసీ, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. దే మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీ మెడికల్ కౌన్సిల్. ఏపీపీఎంసీ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. 1 year డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్కు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 5 పోస్టులు అయితే ఉన్నాయండి. 12,000 శాలరీ అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. పాస్డ్ ఇన్ ఎస్ఎస్సి, ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ 1 and 2 years కోర్స్. దే మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీ మెడికల్ కౌన్సిల్. ఏపీపీఎంసీ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. సర్టిఫికేట్స్ హూ పర్ష్యూడ్ 1 year డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్టర్ 2012 ఆర్ నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా ఎఫ్ఎన్ఓకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 1 పోస్ట్ అయితే ఉంది. 12,000 శాలరీ అయితే ఉందండి. పాస్డ్ ఇన్ ఎస్ఎస్సి అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 10 పోస్టులు అయితే ఉన్నాయండి. 12,000 శాలరీ అయితే ఉంది. పాస్డ్ ఇన్ ఎస్ఎస్సి. అదేవిధంగా పోస్ట్ మార్టం అటెండెంట్కు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 2 పోస్టులు అయితే ఉన్నాయండి. 12,000 శాలరీ అయితే ఉంది. పాస్డ్ ఇన్ ఎస్ఎస్సి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. 5 పోస్టులు అయితే ఉన్నాయండి. 15,000 శాలరీ అయితే ఉంది. ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ 1 year కోర్స్ లేదా బీటెక్ ఇన్ సిఎస్సి లేదా ఐటీ లేదా ఈసీఈ, బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుకు ప్రారంభ తేదీ 2/12/2021 అండి. అదేవిధంగా దరఖాస్తుకు చివరి తేదీ 15/12/2021 అప్ టు 5 PM. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాల కొరకు rmckakinada.com మరియు eastgodavari.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అదేవిధంగా ఇప్పుడైతే మనం కృష్ణా జిల్లా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ను చూద్దామండి. అదేవిధంగా ఈ పోస్టులను కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారండి. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్స్ను సంబంధిత సర్టిఫికేట్స్ కాపీలతోటి పర్సన్ వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారండి. ఇప్పుడైతే మనం పోస్టుల యొక్క వివరాలు చూద్దామండి. నేమ్ ఆఫ్ ద పోస్టు, నంబర్ ఆఫ్ పోస్టులు, అదేవిధంగా అపాయింట్మెంట్ టైపు, రెమ్యునరేషన్ చూద్దామండి. డెంటల్ హైజీనిస్ట్ 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ అయితే ఉందండి.
డెంటల్ టెక్నీషియన్ లేదా మెకానిక్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారండి. 6 పోస్టులు అయితే ఉన్నాయి. 15,000 శాలరీ అయితే ఉందండి. వైర్ మ్యాన్ అండ్ ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ అయితే ఉందండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ అయితే ఉందండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 2 పోస్టులు అయితే ఉన్నాయండి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 28,000 శాలరీ అయితే ఉందండి. అదేవిధంగా ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ అయితే ఉందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 28,000 శాలరీ అయితే ఉందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉందండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ అయితే ఉందండి. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఒక పోస్ట్ అయితే ఉందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 52,000 శాలరీ అయితే ఉందండి. ఇప్పుడైతే మనం ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 candidates must have passed SSC or its equivalent exam and must have passed in DIP pharmacy or B pharmacy only considered from the recognized institutions by Government of AP. Candidates must be registered in the AP Pharmacy Council. Lab technician grade 2 SSC with diploma in medical lab technology recognized by the Government of AP or 2 years intermediate vocational course in DMLT and have 1 year clinical training in selected government hospital in which these students have been permitted to undergo clinical training or completed 1 year apprenticeship training in identified hospitals and awarded apprenticeship completion certificate by the Board of Apprenticeship Training GOI. Southern Region Chennai or BSc in Medical Lab Technology or BSc with BZC in first class, BSc Life Sciences in first class with PG Diploma in Medical Lab Technology must be recognized in AP Paramedical Board. డెంటల్ హైజీనిస్ట్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దామండి. 10+2 of higher secondary or equivalent qualification with science from a government recognized board. Diploma 2 years duration in dental hygienist from a institute recognized by the Dental Council of India for such purpose. Registration with Dental Council as dental hygienist. అదేవిధంగా డెంటల్ టెక్నీషియన్ లేదా మెకానిక్ 10+2 of higher secondary or equivalent qualification with science from a government recognized board. Diploma 2 years duration in dental technician లేదా mechanic from a institute recognized by the Dental Council of India for such purpose. Registration with Dental Council as a dental technician లేదా mechanic. Data entry operator degree with PGDCA. Wireman and electrician pass electric wiring examination from ITI లేదా Polytechnic institution recognized by Government of AP and experience not less than 5 years in electrician wireman. Physical director must pass as a degree in physical education of Government College of Physical Education or a diploma in physical education or of any recognized institution or an equivalent qualification. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు krishna.ap.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.